దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి ప్రత్యేక వందనాలు. మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ఇంగ్లీష్లో మాట్లాడితేనే శబ్దం బయటకు వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాటను పలికిస్తున్నాడు. నేను నీతో దేవుని మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని నీడలా మీరు బ్రతుకుదురు. వెంటనే ఆగిపోయారు ఆ మాట చదవగానే. భయం వేసిందా? తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు కదా, ఆశీర్వాదకరమైన మాటను పలకబోతున్నాడు. ఆ మాటను పలకడానికి కూడా మనకి ఏముందంటే భయం. మరి గత కాలం దేవుడు మనల్ని కాపాడాడు కదా. 2025 సంవత్సరం అంతా కాపాడాడు. 2026లో మనం ప్రవేశించుకున్నాం. దేవుని యొక్క వాగ్దానం ఏమన్నాడంటే, నేను మీతో నిత్య నిబంధన చేసేది. ఎటువంటి నిబంధన అది అంటే, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపాలని ఆశపడుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. మన సంఘస్థులతోటి ఇప్పుడు ప్రతి ఒక్కరితోటి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మనతో ఆయన నిత్య నిబంధన చేసేవాడు ఉన్నాడు. దావీదుకి ఎటువంటి శాశ్వత కృపను చూపించాడో ఆ కృపను మనకి మన కుటుంబానికి అనుగ్రహించి ముందుకు నడిపించేవాడుగా దేవుడు మనకు కనిపిస్తున్నాడు. మరి దావీదుకు ఎటువంటి కృపను చూపించాడు? మనం కీర్తన గ్రంథం షార్ట్గా తెలుసుకున్నట్లయితే, కీర్తనలు 89వ అధ్యాయంలో ఆయన గురించి యాతాను ప్రవక్త మాట్లాడుతూ ఉంటారు. కొన్ని బలమైన విషయాలు చెప్తూ ఉంటాడు. ఆ విషయాలు మనం వింటే మనకి చాలా ధైర్యం వస్తుంది. ఆయన ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఏ రీతిగా దావీదుని ఎన్నుకున్నాడో ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రవక్త ద్వారా, యాతాను గారి ద్వారా. 19వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ఎవరికంట? ఒక శూరునికి. ఎవరు ఆ సూర్యుడు? చదవండి, ఇంకా అర్థమవుతుంది. ప్రజలలో నుండి ఏర్పరచబడిన యాతాను గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, దావీదు గారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఎవరిని కనుగొన్నాడు దేవుడు? ఎవరైనా దేవుని యొక్క సేవకుడిగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయనను దేవుడు కనుగొని ఆయన ఏ రీతిగా ఎంచుతున్నాడు? ఒక సూర్యుడిగా ఎంచుతున్నాడు. నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. దేవుని చెయ్యి దావీదు గారికి ఎడతెగక తోడై ఉంటుందండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన పట్ల కూడా దేవుని యొక్క చెయ్యి ఎడతెగక తోడుండును కాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత నా బాహుబలము అతని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఏ శత్రువును కూడా అతని మీద జయమునందడు. మనం కొన్ని సందర్భాల్లో మనల్ని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. అది ఇక్కడ ఆఫీస్ పరంగా అవ్వచ్చు, లేదంటే మన ఇంటి దగ్గర ఉంటే మన ఇంటి ప్రక్కల వల్ల అవ్వచ్చు, మన స్నేహితుల ద్వారా అవ్వచ్చు. రకరకాల వాళ్ళ నుంచి మనకేమొస్తుంది? సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చదువుదాం. దోషకారులు అతని బాధపరచరు, ఏ శత్రువులు అతని మీద జయమునందరు. దావీదు మీద జయం పొందాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు యోబు గారిని ఇబ్బంది పెట్టాలని సాతాను వచ్చి దేవుని దగ్గర పర్మిషన్ అడిగింది. అంటే ఇప్పుడు మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయాలి? దేవుడి దగ్గర పర్మిషన్ ఉంటాయి. కానీ మన ప్రక్కలు మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేదు. అదే మాటను ఇక్కడ యాతాను ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏ దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. చూడండి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ఎదుట ఎవరిని నిలవకుండా విరోధుల్ని పడగొడతాను వాగ్దానం ఇస్తున్నాడు. మరి గత సంవత్సరం ఏం జరిగిందో మనకు తెలియదు. మీకు తెలుస్తూ ఉంటుంది, నాకు తెలియదు. మీ గురించి నా గురించి నాకే తెలుస్తుంటుంది. మరి ఈ రాత్రి 30వ తారీఖున 1వ రోజు ప్రవేశించగానే మనం అంతకుముందే మనం కొన్ని అనుకుని ఉంటాం, ప్రభువా
ఈ రోజంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా నన్ను ఎంతగానో కాచి కాపాడో. ఈ సంవత్సరం నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మరి వచ్చే సంవత్సరం ఒకవేళ నన్ను నువ్వు నీ హస్తాల కింద కాచి కాపాడి నన్ను సంరక్షించి ముందుకు నడిపించే దేవుడుగా నువ్వు నాకు ఉన్నావని అనుకుని చాలామంది ప్రార్థించే ఉంటారు, దేవుణ్ణి అడిగే ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, అతని ఎదుట నిలవకుండా అతని విరోధను నేను పడగొట్టాను, అతని మీద పగపట్టు వారిని మొత్తెను అన్నాడు. మరి దావీదు జీవితంలో దావీదును ఎవరైతే దావీదును పడగొట్టాలని చూస్తారో, దావీదుని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలంటే దావీదుకి గొప్ప గొప్ప విజయాలు ఇచ్చి దావీదుని ఇబ్బంది పెట్టాలని చూసిన వారందరినీ కూడా ఆయన పడగొట్టాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో మనల్ని పడగొట్టాలని చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన గద్దించేవాడుగా దేవుడు మనకు కనిపిస్తున్నాడు. తర్వాత నా విశ్వాస్యతయు ఉమ్, నా కృపయు అతనికి తోడైయుండును. ఉమ్, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ఉమ్. నేను సముద్రము మీద అతని చేసితిని. మనం హెచ్చింపబడాలంటే ఆయన నామం బట్టే మనం హెచ్చింపడతాం. దేవుని యొక్క నామాన్ని బట్టే మనందరం కూడా హెచ్చింపడతాం. మన ఉద్యోగంలో అవ్వచ్చు, మనం నివసిస్తున్న ప్లేసులో అవ్వచ్చు, మన ఇళ్ళ దగ్గర అవ్వచ్చు. ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకుంటారంటే అది ఎవరి వల్ల సాధ్యం? మన దేవుని వల్లనే. దేవుడు దావీదుని గొప్పగా నడిపించాడు వీధుల్లో. ఎలా నడిపించాడు? గొలియాతుని కొట్టినప్పుడు, గొలియాతుని చెప్పినప్పుడు, అప్పుడే కదా సౌలుకి ఈర్ష్యాభావం వచ్చింది. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారు. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచో వస్తారు. దావీదు వెళ్ళమని ఎవరు చెప్పారు? పర్మిషన్ ఇచ్చిందే సౌలు. ఎప్పుడైతే సౌలుకి ఎక్కువ ఆధిక్యత లేదో, ఎక్కువగా పొగడలేదో, ఎప్పుడైతే దావీదుని ఎక్కువగా పొగిడారో జనసమూహం అంతా కూడా, సౌలుకి ఏమొచ్చింది? వెంటనే కోపం వచ్చేసింది. ఒక విషపు చూపు చూశాడంట. మరి మన పక్కన ఉన్నవారు ఎవరైనా విషపు చూపు చూస్తే మరి మీరేం చేస్తారు? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడే ఆ విషపు చూపుని మరణిస్తాం, పంపించేస్తూ ఉంటాడు. ఏదైనా భయం కలుగు కాక. హల్లెలూయా. మరి ఎన్ని ఉంటాయి కదా మానవ జీవితంలో. దావీదు జీవితంలో జరిగిన అన్ని కూడా మనకు జరుగుతూ ఉంటాయి కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇంకొక మాట నుంచి వినిపిస్తాను. దావీదు ఒక మాట పలికేవాడంట. 26వ వచనం చూస్తే, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని ఆయనకు మొరపెట్టింది. ఆయన ఎప్పుడు చూసినా అయ్యా నువ్వు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని మాట్లాడుతున్నప్పుడల్లా దేవుడు మురిసిపోయేవాడు. ఆ మాటకి దేవుడు ఏం చేశాడు తెలుసు? దావీదు జీవితంలో తన సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరచడమే కాకుండా నిర్మూలము చేయను అనే మాటను అక్కడ దేవుడు ఇస్తున్నాడు. చూడండి, ఆ తర్వాత మాట ఉంది. నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. ఏమన్నాడు? కాగా నేను అతన్ని జ్యేష్ఠ కుమారునిగా చేయను అంటున్నాడు. దావీదు జ్యేష్ఠుడా? తన కుటుంబంలో ఆఖరివాడు దావీదు కదా. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఆఖరివాడు. దేవుని దృష్టిలో ఏమైపోయాడు? దావీదు పెద్దోడైపోయాడు. లోకం దృష్టిలో యాకోబు చిన్నోడు, దేవుని దృష్టిలో పెద్దోడు. ఇజ్రాయేల్. దేవుని మహిమ కలుగును గాక కదా. అంటే దేవుని ఎదుట మనం ఏ రీతిగా ఉన్నామో దాన్ని దేవుడు మనం గమనించేవాడు ఉంటాడు. మనం ఏ రీతిగా దేవుని వైపు చూస్తున్నామో దేవుడు దాన్ని చూసేవాడు ఉన్నాడు. దావీదు చూపు దేవుని వైపు ఏ రీతిగా ఉందో దేవునికి బాగా తెలుసు. అందుకనే దావీదు ఏ రీతిగా అన్నాడంట? నువ్వు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమా అని ఇవ్వడంట. ఆ మాట పలికితే దేవునికి చాలా ఇష్టమైంది. అందుకనే దేవుడు ఏమన్నాడు దావీదుని? నేను నిన్ను జ్యేష్ఠునిగా చేశాను అన్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఆఫీసులో ఒకవేళ కింద స్థాయిలో ఉండొచ్చు, లోకం దృష్టిలో మనం అందరం కింద స్థాయిలో ఉండొచ్చు. దేవుని దృష్టిలో ఎలా ఉంటాం? మనం జ్యేష్ఠులుగా ఉంటాం. మనం అందరం కూడా ఎవరు? జ్యేష్ఠులు. చెప్పండి, ఎవరు మనం? దేవుని దృష్టిలో జ్యేష్ఠులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా జ్యేష్ఠులుగా చేసేవాడుగా ఉన్నాడు. చాలా ఆశీర్వాదాలు దేవుడు పలుకుతున్నాడు. ఇక మనం కొంచెం గమనించినట్లయితే అంత మాత్రమే కాదు కానీ, దావీదును జ్యేష్ఠునిగా చేయడం మాత్రమే కాదు కానీ, దావీదు తరపు నుంచి ఎంతమంది అయితే వచ్చారో వారందరినీ కూడా దేవుడు
గొప్పగా చూసేవాడిగా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చదువుతాను నేను, 30 వచనం చదువుతాం. అతని కుమారులు ఆ. నా ధర్మశాస్త్రము విడిచి ఉమ్. నా న్యాయ విధులు నాచరింపని నెల. దావీదు బాగానే ఉన్నాడు. తన కుమారుడు న్యాయ విధులు విడిచి ధర్మశాస్త్రం ఆచరించకపోతే ఏం జరుగుతుంది అన్నాడు. చూస్తే వారు నా కట్టలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను వారిని వారి దోషమును దెబ్బలతోనూ వారిని శిక్షించను అన్నాడు. శిక్షిస్తాను అన్నాడు అంతే, కానీ వారిని చంపను అన్నాడు, సంహరించను అన్నాడు. ఇక్కడ మనం క్వశ్చన్ గమనిద్దాం. 23వ వచనం చూసినట్లయితే 33వ వచనంలో, కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధుడునే నా విశ్వాసను విడువని అన్నాడు. అంటే దేవుడు దావీదుకి ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం ఎలా ఉందంటే, తన బిడ్డలు తప్పు చేసినా కూడా చిన్న చిన్న శిక్షలు వేసి దండిస్తానే తప్ప నేను వాళ్ళని నశింపజేయను, సంహరించనని చెప్తూ ఒక మాట అంటున్నాడు. చూడండి, నా నిబంధనను నేను రద్దుపరచు అంటాడు. ఒకవేళ మనం గత సంవత్సరంలో దేవుడికి ఇచ్చిన ప్రమాణం, దేవుడితో చేసుకున్న మనవి, ఒకవేళ మనం నేను నీతో ప్రభువా నీ ఆజ్ఞను గైకొని నేను నీవు ఇచ్చిన మాట చొప్పునే నేను నడుచుకుంటానని చెప్పేసి ఒకవేళ తప్పుదారి పట్టినట్లయితే, ఈరోజు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని శిక్షించేవాడికి ఆయన లేడు. మరలా మనం పశ్చాత్తాపం కలిగి ఆయన వైపు మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, దాన్ని దావీదుకి ఏ రీతిగా అయితే శాశ్వతమైన కృప చూపించి తన పిల్లల్ని కూడా కాపాడి నడిపిస్తున్నాడో ఆ రీతిగా మనలో మన కుటుంబాన్ని ఆయన కాపాడి నడిపించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, అతని సంతానము శాశ్వతముగా ఉండిననియు. 35వ వచనం, అతని సింహాసనము సూర్యునంత కాలము తన సన్నిధి ఉండిననియు, చంద్రుడినంత కాలము అది నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మింట నుండి అని మాట్లాడుతున్నాడు, ఆకాశము నుండి. మింట అనగా ఆకాశము. అంటే ఇక్కడ తన సంతానం గురించి మాట్లాడుతూ అది ఖచ్చితంగా స్థిరపరచబడి ఉంటుంది, కానీ దాన్ని కొట్టివేయం అంటాడు. దేవుడికి ఇచ్చిన ప్రమాణము దావీదు దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు మర్చిపోవట్లేదు, దాన్ని కొట్టివేయట్లేదు. ఆ ప్రమాణము స్థిరపరచబడింది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి దేవుడు ప్రమాణం చేశాడనుకో దాన్ని మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ మనం తప్పు చేస్తే దాన్ని అది క్యాన్సిల్ చేసేసి మనం శిక్షించే దేవుడు ఎంత మాత్రం కాదు. కనుక దేవుడు మన పట్ల ప్రేమ చూపించి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నిబంధన చాలా గొప్పగా మనకి కనిపిస్తుంది. దావీదుతో చేస్తున్న నిబంధన చాలా గొప్పది. యెషయా 50:3 వచనం మనం మరొకసారి చూసినట్లయితే అక్కడ మరొకసారి చదవచ్చు. మరి మనము అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. చెవియొగ్గి నా యొద్దకు మీరు వినన ఎడల ఏం చేయాలంట? వినాలి. అంటే వినలేదన్నమాట ఇశ్రాయేలు ప్రజలు. మనం కూడా ఒకవేళ 25 సంవత్సరాలు దేవుని మాట వినలేదనుకో, ఇప్పుడు ఏం చేయాలి? మనం వినాలి. వింటే ఏం జరుగుతుంది? ఆయన మనతోటి నిత్య నిబంధన చేస్తాడు. ఏమి నిబంధన అది? నిత్య నిబంధన. మామూలు నిబంధన కాదు అది. నిత్యము నిలుచుకుండే నిబంధన చేస్తాడు. దావీదుతో ఏ రీతి అయితే నిత్యము నిలుచుకుండే నిబంధన చేసి అతను మాత్రమే కాకుండా తన కుమారుడు అంటే లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారిని కాపాడుతూ ఎలా అయితే వస్తున్నాడో, దేవుడు మన కుటుంబాలను మనందరినీ కూడా మన తర్వాత ఉన్న తరాలందరినీ కూడా దేవుడు కాపాడుతూ వస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటంటే, యేసయ్య అంటున్నాడు కదా, లోకాసు వార్త 4:18 వచ్చి మనం గమనించినట్లయితే ఒక మాట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు. అదేమిటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉంది. 18 వచ్చి వస్తే పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని. ఇప్పుడు మనం చెరలో ఉన్నాము అనుకుంటే యేసు ప్రభు ఎలా కనిపిస్తున్నాడు? మనకి విడుదల నాయకుడిగా కనిపిస్తాడు. హల్లెలూయా, అంతేనా? ఇప్పుడు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరం ఏమనుకుంటాం? చాలా సంతోషంగా ఉంటాం కదా అందరూ. దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మల్ని ఆశీర్వదించు. గత సంవత్సరం ఆశీర్వదించావు, ఈ సంవత్సరం కూడా ఆశీర్వదించు. ప్రతి విషయంలో సహాయం చేయి. ఒకవేళ నలిగిన వారు ఎవరు ఉంటే ఈ వాక్యం ప్రకారంగా యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే, యేసు ప్రభు యేసు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మాట్లాడే వాక్యం సెలవిస్తుంది కదా, పేదలకు సువార్త ప్రకటించడానికి. అంటే సువార్త వినలేని ఎవరు? బేదల
పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను. ఒక మాట మీకు తెలియపరుస్తాను. యోహాను సువార్త 3:18-19 చూస్తే ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. యోహాను సువార్త 3:18-19. ఆయనకి విశ్వాసముంచు వానికి ఆ, తీర్పు తీర్చబడదు. ఆ, విశ్వసింపని వాడు ఆ. దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఆ. విశ్వాసం ఉంచలేదు గనుక ఉమ్. వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. అతనికి ఇంతకు ముందే తీర్పు తెచ్చబడింది. ఆ ఆ, తీర్పు ఇదే: ఏంటంటే ఆ తీర్పు? వెలుగు లోకంలోనికి వచ్చెను గాని వెలుగు లోకంలోకి వచ్చింది. తమ క్రియలు చెడ్డమైనందున ఆ, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు లోకంలోకి వచ్చింది యేసు ప్రభువారి ద్వారా. మరి వారి క్రియలు చెడ్డమైనందున ఏం చేశారు? వారు చీకటినే ప్రేమించారు కనుక వారికి వెలుగు అనేది తెలియలే. సో మనం గత సంవత్సరంలో వెలుగును మనం ప్రేమించకపోతే ఈ సంవత్సరం అయినా సరే, ప్రభా నేను చేసిన తప్పుదమును క్షమించి నేను ప్రేమించేవాడిగా ఉన్నాను, నువ్వు ఈ లోకానికి వెలుగు వచ్చావు కనుక నేను నిన్ను హత్తుకుని జీవించే స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నానని అనుకుంటే, దేవుడు దావీదుకు చూపినటువంటి కృపను మనకు చూపించి నడిపించేవాడు ఉన్నాడు. నలిగిన జీవితాలను ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. బంధింపబడిన వారిని దేంట్లో బంధింపబడ్డవారు? పాపము చేత, బలహీనత చేత, యేసు ప్రభువారికి ఇష్టం లేని మార్గంలో, ఇష్టమైన మార్గం నడవకుండా అయిష్టమైన మార్గం నడుచుట చేత, దాని చేత మనం అనేకమైన బలహీనత చేత బంధింపబడి ఉంటే ఆయన ఏం చేస్తాడు? విడిపించడానికే ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఆయన విడుదల నాయకుడిగా మనకి కనిపిస్తున్నాడు. అన్ని విషయాలు ఆయన మనకి సహాయం చేసేవాడు కనిపిస్తున్నాడు. మరి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు మనకును చూపించి మనల్ని ముందుకు నడిపించిన కాక, అట్టి దినత కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించిన కాక. ఆమేన్. మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.